నమస్కారం అండి. నేను జాతీయ బీసీ దళ అధ్యక్షుడిని దుండ్ర కుమారస్వామి, అలాగే మిస్టర్ డాక్టర్ హరికుమార్ గారు ఈరోజు ఈ వేదికలో కలవడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈరోజు హైడ్రా పెను సంచలనాత్మకంగా మారుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ విషయంలో మాట్లాడడానికి ఈరోజు స్టూడియోకి రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా హైడ్రా గురించి మనం ఒకసారి మాట్లాడినట్లయితే, ఈరోజు గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు వదిలిన బ్రహ్మాస్త్రం హైడ్రాని కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నానండి. ఎందుకంటున్నానంటే, ఒక నీతిగా నిజాయితీగా ఈ హైడ్రా తన పని తను చేసుకుంటూ ముందుకు పోతూ ఉంది. ఈరోజు పార్టీలకు అతీతంగా, అది కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీయా మరి ఏ పార్టీ అనేది సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా ఎక్కడ చెరువులను కబ్జా చేసినప్పటికీ అలాంటి వాటిపై ఉక్కు పాదం మోపుతుంది అనేది అక్షర సత్యం. ఈరోజు ముఖ్యంగా ఒకసారి మనం హైదరాబాదును చూసుకున్నట్లయితే, ఈరోజు వర్షాకాలం వచ్చి వర్షాలు పడ్డట్లయితే హైదరాబాదు మునిగిపోతుంది అనేది జగమెరిగిన సత్యం. ఎందుకు మునుగుతుంది? దీనికి ప్రధాన కారణాలు ఏంటి అంటే, ఈరోజు నాలాలను కబ్జా చేస్తూ ఉన్నారు, చెరువులను కబ్జా చేస్తూ ఉన్నారు, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ ఉన్నారు. దీనివల్ల చెరువులన్నీ కుదించకపోవడం వల్ల, డ్రైనేజ్ వ్యవస్థ పైప్ లైన్లు కూడా ఈరోజు నాలాల పైన కూడా కట్టడాల వల్ల ఈరోజు హైదరాబాదు మునిగిపోతుంది. దీన్ని ఇలాగే వదిలేస్తే రానున్న రోజులలో పెను ప్రమాదం పొంచి ఉన్నది హైదరాబాద్కి అని నేను దీన్ని కుండబద్దలు చెప్తున్నాను. ఈరోజు పార్టీలకు అతీతంగా ఎందుకు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు అంటే, ఈరోజు ఉదాహరణకి ఈరోజు దుర్గం చెరువు చుట్టుపక్కల చూసుకున్నట్లయితే, ఆ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే నెక్టార్ గార్డెన్ కావచ్చు, అలాగే డాక్టర్స్ కాలనీ కావచ్చు, మరియు కావూరి హిల్స్ కావచ్చు, ఇలా చుట్టుపక్కల ఉన్న కాలనీలు ఉన్నాయి. మనం వీటిని పరిశీలించినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కూడా, వారి కార్యాలయానికి కూడా ఈరోజు అధికారులు నోటీసులు ఇచ్చారు. అంటే నావారా పరాయివారా అనే తేడా లేదు. ఎక్కడ అక్రమాలు జరిగితే, ఎక్కడ చెరువులు కబ్జాలు జరిగితే అక్కడ ఉక్కుపాదం మోపుతున్నారు. అదే హైడ్రా. అందుకే నేను చెప్పాను మొదట, సీఎం రేవంత్ రెడ్డి గారు వదిలిన బ్రహ్మాస్త్రం దానికి ఎదురు లేదు. ఈరోజు ఎందుకంటున్నానంటే, ప్రకృతితో కానీ మనం ఈ చెరువులు ప్రకృతి సంపత్తితో మనం వ్యతిరేకంగా పోతే రానున్న రోజులల్లా పెను ప్రమాదం పొంచి ఉంటుందని తెలియజేస్తున్నాను. ఈరోజు 100 ఎకరాలకు పై చిలుకు ఉన్న దుర్గం చెరువు ఈరోజు 80 ఎకరాలకు కుదించబడ్డది అంటే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఈ కబ్జాలలో భాగంగా ఏంటంటే, ఈ రియల్టర్స్ కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, బిల్డర్స్, వీళ్ళందరూ కొంత పొలిటికల్ లీడర్స్ కూడా కావచ్చు, ఆ చెరువుల పక్కన చిన్న చిన్న షెడ్లేసి ఈ బడుగు బలహీన వర్గాలు, పేదలకు పాపం రెక్కాడితే కానీ డొక్కాలని పరిస్థితిలో ఉన్న ఆటో డ్రైవర్లు కావచ్చు, బస్సు డ్రైవర్లు కావచ్చు, చిన్న చిన్న ఉద్యోగం పనిచేసే వాళ్ళకు 4-5 లక్షలకు అమ్ముతూ ఉంటారు. వాళ్లకు అన్యాయం జరిగితే మాత్రం, ముఖ్యంగా అలాంటి వారిని కూడా, చెరువుల పక్కన అలాంటి వారు ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వారికి డబుల్ బెడ్రూమ్ స్కీముల్లో ఏదైనా పొందుపరిచే విధంగా చేస్తే చాలా బాగుంటుందని ఇది సీఎం గారికి నా ప్రత్యేక విజ్ఞప్తిగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన హరి గారు కూడా ఒక 2 వాక్యాలు మాట్లాడతారని తెలియజేస్తున్నాను. ప్లీజ్. దొరకనంత వరకు అందరూ దొంగలే. బాగా గుర్తుంచుకోండి. ఎప్పుడు మనమే బాగుండాలని కాదు, మన చుట్టూ పక్కన ఉన్నటువంటి వారు, సమాజం, ఇదంతా మన బాధ్యత. అందుకే అన్నారు పరి ఆవరణం అన్నారు. పరి అంటే విశేషమైనటువంటి ఆవరణం. నీవు ఉన్నావంటే నువ్వు ఒక్కడివే కాదు, చుట్టూ కూడా బాగుంటేనే నువ్వు బాగున్నట్టు. ఆ పాజిటివ్ వైబ్స్, ఆరా అనేటువంటిది, నీ యొక్క గొప్పతనం అనేటువంటిది ఎన్నో తరాలకు హర్షింపబడేటువంటి తత్వం ఉండాలన్నట్టు. అలా మన బ్రహ్మాస్త్రము లేకపోతే పాశుపదాస్త్రము, ఈ అస్త్రాలనే కంటే కూడా కామన్ సెన్స్ బుద్ధి ఉన్నటువంటి వాడు ఎప్పటికీ ఏది సూటబుల్లో అప్పటికి టాకి తాను హర్టక వేరొకరిని హట్టింపక ఎస్కేప్ అవ్వాడు ఇంటెలిజెంట్ సుమతి అని ఉంది. చిన్నప్పుడు చదువుకున్నాం కదా సుమతి శతకం. ఊరికే చదవడంతోనే ఉండకూడదు, పాటించాలన్నట్టు. ఈ పాటించేటువంటి దానికి సంబంధించినటువంటి వాడే మన సీఎం. హర్షణీయమైనటువంటిది. అలాగే హైడ్రా. సో ఆయన నుంచి వచ్చినటువంటి ఆ ఆలోచనకు, దానికి రూపకల్పన చేసేటువంటి నేపథ్యంలో అధికారులు కూడా ఉన్నారు. ఏది ఏమైనా కూడా బాధ్యత కలిగినటువంటి వారు చేపట్టేటువంటి ఇటువంటి పనులన్నీ కూడా హర్షణీయమైనవి.
సరే మేమేదో మా సోషల్ మీడియాలో మా పేరు పోయింది, మా మీదనే కుట్ర జరుగుతుంది, మేమైతే అప్పుడు ఉన్నప్పుడు ఎవరు మమ్మల్ని మమ్మల్ని ఎవరు కంట్రోల్ చేయలేదు, ఇప్పుడు అంతా కంట్రోల్ చేసేటువంటి పాలిటిక్స్ వస్తున్నాయి. నో, మనం మారాలి. అప్పుడు చెల్లిందేమో, ఇంక ఇప్పుడు మళ్ళీ అలానే సాగాలంటే పప్పులు ఉడకవు. కాబట్టి ఎవరైతే కబ్జాలు చేశారో వాళ్ళంతా ఒక్క ఇన్సిడెంట్తో రియలైజ్ అవ్వండి. ఒకసారి దీన్ని రియలైజేషన్ అంటే రీఅలైన్ అవ్వడం అన్నట్టు. మీరు కొంచెం సమాజ బాధ్యత ఆలోచిస్తే మీరే, నేను చూశాను చాలామంది సీఎంస్ కూడా కొన్నిసార్లు పొరపాట్లు చేశారు, భూ ఆక్రమణలు చేశారు. వాళ్ళు ఏం చేశారంటే తాము మళ్ళీ తిరిగి భూమిని అందించారన్నారు, ఇచ్చేసేసారు, వెనక్కి ఇచ్చేసేసారు. అప్పుడు వారి మీద పెద్ద కేసు కూడా రాలేదు. కొంతమంది ప్రజానాయకుల యొక్క జీవితాలను గమనిస్తే ఈ ఒక్క ఇన్సిడెంట్తో ఈ సెలబ్రిటీ కావచ్చు, లేకపోతే కొంతమంది పొలిటీషియన్స్ భూ ఆక్రమణలు చేసి పర్యావరణాన్ని దుగ్గలో తొక్కుతున్నటువంటి వారందరూ ఇప్పుడు కొద్దిగా రియలైజ్ అవ్వండి. మీ అంతకు మీరే సెల్ఫ్ రియలైజ్ అయ్యి అప్పచెప్పేసేసేయండి. మంచి సమాజాన్ని నిర్మించుకోవడానికి వేరే వాళ్ళు మనల్ని మందలించాల్సిన అవసరం లేదు, మనలోనే మార్పు రావాలి. తెలివైన వాడు ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని చూసి మారతారట. మనం కూడా మారదాం. మనం తెలియకుండా ఏం చేస్తామో తెలుసా, చెత్త మన ఇంట్లో లేదనేసేసి దాన్ని బయట పెట్టాలనేటువంటి నేపథ్యంలో బయట పడేస్తాం, మన ఇంట్లో ఉండకూడదని. తప్పు కదా. అట్లే వీళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళ కన్వెన్షన్స్ లేకపోతే వాళ్ళవన్నీ బాగుండాలనేసేసి ఆ దుర్గంధపు నీటిని తాగడానికి వాడేటువంటి వాటర్లో కలిపితే ఎంత బుర్ర తక్కువ పని అని చెప్పండి. అట్లే చాలు 100 కోట్లు ఉంటే చాలు ఒక జీవితానికి, 1000 కోట్లు అవసరమా జీవితానికి? అందరి 3 తరాలు 10 తరాలు దానికోసమా మన జీవితం ఉన్నది? ఇట్లా ఒకసారి ఆలోచిస్తే ఎక్కువ కాకుండా అందరికీ ఉపయోగపడిన పనులు చేస్తామేమో. ఐ అప్రిషియేట్ ది హైడ్రా యాజ్ వెల్ యాజ్ అవర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ గారు. ఒక డాక్టర్గా ఒక చిన్న ఏదైనా డయాబెటీస్ వచ్చేసి కాలు సరిగా లేకపోతేనే కాలు తీసేస్తామన్నట్టు, ఇంకా మీరు వాళ్ళని తొక్కడంలో ఏం తప్పు లేదు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. సరే, ముఖ్యంగా ఈ యొక్క హైడ్రాను హైదరాబాద్ వరకు పరిమితం చేయకుండా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని చెరువులను కాపాడుకుందాం. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా ఈ హైడ్రాను అందరూ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కుల సంఘాలు కావచ్చు, ఇంటలెక్చువల్స్ కావచ్చు, మేధావులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, భావి తరాలకు మనం చెరువులను, ప్రకృతిని, మన సహజ సిద్ధమైన సంపదను అందించడానికి ఒక యుద్ధ ప్రాతిపదికన అందరం చెరువులను కాపాడుకుందాం. దీనికి గాను హైడ్రాకి అందరం సపోర్ట్ చేద్దాం, ముందుకు తీసుకెళ్దాం. ఇది ఓన్లీ ఎవరైతే అక్రమార్కులు ఉంటారో, ఎవరైతే చెరువులను కబ్జా చేశారో, ఎవరైతే నాలలను కబ్జా చేశారో, ఎవరైతే గవర్నమెంట్ ప్రభుత్వ స్థలాలలో చేసిన వారికి మాత్రం పైన ఉక్కుపాదము. మిగతా వారందరికీ ఇది అందరూ సపోర్ట్ చేయాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే మన తెలంగాణను చూసి దేశమంతా కూడా ఒక్కసారి జాగృతమవుతుంది, ఆదర్శంగా తీసుకుంటాం. భారతదేశం అప్పుడు ఏమవుతుందంటే ప్రపంచానికి తలమానికం అవుతుంది. అంతే కదా. ఓ చిన్న కాన్సెప్ట్ నుంచే, ఉదాహరణకు బీసీ వర్గీకరణ అని చెప్పవచ్చు, లేకపోతే రిజర్వేషన్ కావచ్చు. అలా కాకుండా చదువుకున్నటువంటి వారికే మనము పెద్దపీట వేసేటువంటి ఇలాంటివన్నీ కూడా, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే ఎంతోమందికి ఎలా అయితే ఆదర్శవంతమవుతున్నాయో ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ హైడ్రా పనులు ఇతరులు ఏ విధంగా అయితే కబ్జా చేస్తున్నారో ఆ కబ్జా చేసే వారిపైన ఉక్కుపోదం అనేటువంటిది మనము మోపి, ఎలా అయితే మీరు బాగా తెలిసిన బలిచక్రవర్తిని చిన్న వామనుడు తొక్కాడట ఆ కాలంలో, ఇప్పుడు కూడా తొక్కడం అనేటువంటిది ఒక గొప్ప పనే. బాగా గుర్తుంచుకోండి. సామధాన దండోపాయాలు అన్నట్టుగా ఇలా జరిగినప్పుడు అందరూ కూడా ఊరికే విమర్శించకుండా ఇటువంటి పాజిటివ్ విషయాలను మనం వెల్కమ్ చేస్తూ మనం ప్రపంచానికి కూడా ఆదర్శప్రాయం అవుతాం. బెస్ట్ విషెస్ ఫ్రమ్ డాక్టర్ హరికుమార్. అపోలో మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీగా వర్క్ చేస్తున్నాను. బెస్ట్ విషెస్.